ఏమాయ చేసావే వైఎంసి సక్సెస్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫీల్ ఏమాయ చేసావే అసలు కథ వినగానే కానీ గౌతమ్ మేనన్ స్టోరీ చెప్పిన దగ్గర నుంచి సినిమా చూసిన దగ్గర నుంచి నేను చేసిన గీతాంజలి గుర్తుకొచ్చింది నాకు. అలాగే నాన్నగారు దేవదాస్ కానీ మోగ మనసులు కానీ ఇవి గుర్తుకొచ్చాయి ఫస్ట్. ఎందుకంటే ది కామన్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ థింగ్ ఈ 3 సినిమాల్లో ఈ ఆల్ దీస్ ఫిలిమ్స్లో డైవర్ట్ అవ్వకుండా, స్టోరీ నుంచి డైవర్ట్ అవ్వకుండా, ఒక ఏదో ఎంటర్టైన్మెంట్ అని ఇటని వెళ్ళకుండా ఒక హీరో హీరోయిన్ మీద తీసుకుని అండ్ దే రన్ ద ఫిలిం అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అండ్ ఈ ఫిలిమ్స్ అన్నిట్లో ఉన్నాయి. కథలు వేరు అవ్వచ్చు, ద కాన్స్టెంట్ కామన్ థింగ్ ఇస్ ఇది ఒక చక్కటి లవ్ స్టోరీ, చక్కటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇది గుర్తుకొచ్చాయి. అండ్ నా సినిమాల్లో నాకు బాగా గుర్తుకొచ్చింది గీతాంజలి. నాకు సంబంధించినంత వరకు నాకు చాలా పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి రొమాంటిక్ సబ్జెక్ట్స్. లైలా మజ్ను గుర్తుకొచ్చింది. అది ట్రాజడీ అనుకోండి. ఎందుచేతనంటే ఈ నాగ చైతన్య పాత్రలో వైవిధ్యం లేదు. సింపుల్ అప్రోచ్ టువర్డ్స్ ద గర్ల్ హూమ్ హీ లైక్స్. అంచేత వైవిధ్యం లేదు. ఇది ఈజీ, ఇతను ఖచ్చితంగా మార్కులు కొట్టేస్తాడు అని అనుకున్నాను పిక్చర్ చూసినప్పుడు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందంటే కొంచెం వేవరింగ్గా ఉంది, బట్ హీరో క్యారెక్టర్ అట్లా కాదు. మజ్ను ఎందుకు గుర్తుకొచ్చిందంటే a single track. He loves simply, that's all. 150% he loves. అందులో వేరియేషన్స్ లేవు, వెనక్కి ముందు పోవడానికి ఇవన్నీ లేవు. అంచేత ఇది ఈజీగా మార్కులు తీసుకుంటాడు అని అనిపించింది. మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నినే మరువదు ఈ జన్మ. కంపారిజన్ ఆబ్వియస్లీ చాలా మంది చెప్తారు గీతాంజలికి వైఎంసీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. డెఫినెట్లీ, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్యూర్ లవ్ స్టోరీస్ రన్ ఆన్ 2 characters who are very deeply in love without any other characters around them. So honest గా ఫస్ట్ గుర్తుకొచ్చేది గీతాంజలి. తాజ్ సినిమాలో మై పర్సనల్ ఫేవరెట్ లవ్ స్టోరీ ఆఫ్ హిస్ ఇస్ దేవదాస్. ఈవెన్ దో ఇట్స్ ఎ ట్రాజిక్ లవ్ స్టోరీ, ఎందుకో నాకు ఆ సినిమా అయితే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా వీ డిడ్ అ స్టడీ ఆన్ దట్ ఫిల్మ్, ఎస్పెషలీ తాతగారు వర్జన్. సో దట్ లవ్ స్టోరీ ఆఫ్ తాతాస్ ఐ రిమెంబర్ అలాట్. నా చైతన్య అన్నట్టు వాడన్నట్టు దేవదాస్ కూడా నాకు గుర్తుకొస్తుంది. దేవదాసే కాదు, మజ్ను సినిమా కూడా గుర్తుకొస్తుంది. దాసరి నారాయణరావు గారు చేసిన మజ్ను. గీతాంజలి మజ్ను చేసేటప్పుడు దాసరి నారాయణరావు గారు నాకు మజ్ను క్లైమాక్స్ చేసేటప్పుడు దేవదాస్ క్యాసెట్ ఇచ్చి ఆ నైట్ నన్ను చూడమని, దేవదాస్లో ఉన్న క్లైమాక్స్ చూడమని చెప్పారు. ఆల్మోస్ట్ సిమిలర్ క్లైమాక్స్. అది బండి మీద ట్రావెల్ ఉంటే ఇది ఒక ట్యాక్సీలో ట్రావెల్ ఉంటుంది. అండ్ సో సిన్స్ చైతన్య మెన్షన్డ్ దేవదాస్ వాళ్ళ ఫిల్మ్ స్కూల్లో, నాకు కూడా అదొక లెసన్. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే, ఓన్లీ బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. రెండు సీన్స్, యాక్చువల్లీ ఒక సీన్ చెప్పడం కష్టం. 2 కాంప్లికేటెడ్ సీన్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ సీన్, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సీన్. ఒకటి కొంచెం కాంప్లికేటెడ్. అది సమంత జెస్సీ కార్తిక్తో నీకు నాకు సెట్ అవ్వదు, నీకు నాకు కుదరదు అని చెప్పే సీను. చాలా ఎమోషన్స్ వెళ్తాయి ఆ అమ్మాయిలో. ఫైనల్గా అమ్మాయి నేను కన్ఫ్యూజ్డ్ గర్ల్,
నాకు బాధ అంటే ఇష్టం, నేను ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ చాలా బాగా కన్సీవ్ చేశారు డైరెక్టరు. అలాగే మళ్ళీ సినిమా అంతా అయిన తర్వాత వీళ్ళిద్దరు 2 సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు పార్క్లో జెస్సీను కార్తిక్ మధ్యన సీన్, అండ్ ఎస్పెషలీ దట్ సీన్ నాగ చైతన్య చాలా బాగా చేశాడు. అండ్ దట్ సీన్ ఈజ్ ఆల్సో వెరీ హార్ట్ టచింగ్ సీన్. నాబోటి వాడికి ఇన్ని ట్రాజిక్ సీన్స్ చూసి ఇన్ని ఇబ్బందులు చూసిన తర్వాత, అంటే సస్పెన్స్లో పెట్టారు కదా, ఏది ఆ అమ్మాయి పెళ్ళి లేదు మనం ఏం చేశారంటే హస్బెండ్ లాగా చూపించారు. హస్బెండ్ ఏమో అనుకుంటాం మనం, ఆ తర్వాత కథ చెప్పిన తర్వాత అప్పుడు కానీ తెలియదు. అప్పటికే ఆ అమ్మాయి డెసిషన్ తీసుకుంది అని అర్థం. అప్పుడు వాళ్ళిద్దరు కలిసే ముందు ఇద్దరు నెరేషన్ చెప్పుకుంటే మాత్రం హృదయం ద్రవిస్తుంది. I feel that is the best scene of day both, according to me. Audience view is different, but Naku as an actor, I felt that was the most challenging part of the film for me, to emote emotions aina, the chemistry between both of us. So Nakaithe personally, that's my favorite scene, the climax of it. I hate you. థ్యాంక్ యూ. నడిచెళ్ళిపోతుంది, ఏమైనా నచ్చకపోతే వెంటనే నడిచెళ్ళిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్, ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. ఏమాయ చేసావే సినిమాలో దర్ లాట్ ఆఫ్ వాల్యూస్, ఫాదర్ టు డాటర్, డాటర్ టు ఫాదర్, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ కార్తిక్ వాళ్ళ ఫాదరు, కార్తిక్ అండ్ జెస్సీ, అండ్ ఫ్రెండ్స్ వినాయకుడును కార్తిక్, ఆల్ వెరీ మోడర్న్ వాల్యూస్తో ఉన్న ఇవన్నీ. అలాగే ఇఫ్ యు లుక్ ఎట్ ద ఫాదర్ అండ్ డాటర్ వాల్యూస్, ట్రెడిషనల్గా వాల్యూస్ చూపించారు. ఫాదర్ ఇంకో రిలీజన్లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేది. మళ్ళీ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ మోడర్న్గా చూసుకుందాం అంటే జెస్సీ 2 సంవత్సరాలు పెద్దది కార్తిక్ కన్నా వయసులో. దట్ ఈస్ మోడర్న్. సో డిఫరెంట్ వాల్యూస్తో ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ చాలా ఫ్యాంటాస్టిక్గా హీ కన్విన్స్డ్. లవ్ అప్రోచ్ న్యాచురాలిటీ, ఆ అమ్మాయిలో హీరోయిన్లో వైవిధ్యం న్యాచురాలిటీ, వాళ్ళ తల్లిదండ్రుల క్యారెక్టర్స్ ఒప్పుకోకపోవడం, ఏంటి తేడాలు ఉన్నాయి, ఇది ఏమిటి అని అనుకోవడం న్యాచురాలిటీ, వాళ్ళ అప్రోచ్ న్యాచురాలిటీ, ప్రతిదీ కూడా. ఎక్కడైనా యాక్టింగ్ అనేటప్పటికీ కొంచెం అన్యాచురాలిటీ కొంత ఉంటుంది. కొన్ని ట్రాజిక్ సీన్స్లో ఏడవడం దగ్గర నుంచి, బాధ దగ్గర నుంచి, డ్యూయట్ సాంగ్ పాడుకోవడం దగ్గర నుంచి అన్యాచురాలిటీ. డ్యూయట్ సాంగ్ పాడుకుంటారు, అది న్యాచురల్లా కాదు కదా, అది అన్యాచురల్. అటువంటి అన్యాచురల్ డ్రమటైజ్ చేస్తారు ఈ సినిమాల్లో. వేరస్ హియర్ కృతిలో కూడా పాటలున్నా ఏమున్నా కూడా న్యాచురల్కి చాలా దగ్గరకి, న్యాచురాలిటీకి చాలా దగ్గరలో ఉన్నాయి యావరేజ్. అందుచేత దానికి ఉండాలి అంటే ఇట్స్ ఎ డైరెక్టర్స్ వర్క్ అకార్డింగ్ టు మీ. ఈ సినిమాలో వాల్యూస్ కంటే ఐ ఫీల్ ఇట్స్ మోర్ అబౌట్ మూమెంట్స్. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది చూశాను, యునో విత్ దిస్ ప్రాబ్లమ్, క్రిస్టియన్, హిందూ, యునో ముస్లిం, హిందూ, వేరియస్ ప్రాబ్లమ్స్. సో యూత్లో జరిగేది, దిస్ ఈజ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ లవ్. అండ్ చాలా మంది చూస్తారు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దర్ లవ్, దే వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కానీ ఇంట్లో ఎందుకో ఒప్పుకోరు ఈ ప్రాబ్లమ్స్ వల్ల, బికాస్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ఏజ్ ఆర్ వాట్ ఎవర్. సో ఆనెస్ట్గా ఇట్స్ అ వెరీ రియల్ ప్రాబ్లమ్ దట్ ఇవాళ జనరేషన్ స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ చాలా మంది సినిమా చూసిన తర్వాత నాకు ఆ మూమెంట్ ఐ రీకలెక్టెడ్ దట్ మూమెంట్ అలాట్. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. యునో, సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్ అండ్ రీకలెక్టింగ్ దట్ ఫీలింగ్ ఆర్ దట్ ఎమోషన్. సో దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ అలాట్.
ఛాయ్ నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకొద్దే లోకం అంటే తనుకొద్దే ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే ప్రేమించాక స్నేహం అంటే మనసుకి పడదే ముందుకి వెళ్లే కాలం ఎప్పుడు వెనకకి రాదే హింసకిలా నీ ప్రేమనని ఊహించవెలా హే నేస్తమని హింసకిలా నీ ప్రేమనని ఊహించవెలా ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమే అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జన్కొద్దే ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే ఏమాయ చేసేవాలో కార్తిక్ కమిట్మెంట్ జెస్సీ వైపు ఆ అమ్మాయి ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా కూడా ఆ కమిట్మెంటే ఆ ఫిలింకి లవ్ స్టోరీకి సక్సెస్ అయింది లేకపోతే విక్టరీ అయింది. కమిట్మెంట్ అంటే నాకు సంబంధించినంత వరకు లవ్ స్టోరీస్లో క్యారెక్టర్ పట్ల కమిట్మెంట్ ఆర్టిస్ట్కి ఎప్పుడూ ఉంటుంది. బట్ లవ్ స్టోరీస్లో కమిట్మెంట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. భగవంతుడు, ప్రేమ, ఈ రెండు సబ్జెక్టులు కమిట్మెంట్తో సంబంధించినవి. ఈ రెండు నేను యాక్ట్ చేశాను కాబట్టి నా అభిప్రాయం అది. ఎందుచేతనంటే నేను కాదు, ఐఎమ్ నోబడి, ఐఎమ్ యువర్స్, నీవు లేకుండా నేను లేను అనే పరిస్థితిలో ఉంటుంది భక్తుడి లక్షణం. ది సిమిలర్లీ వితౌట్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. అందుచేత నన్ను నీకు అంకితం చేశాను, అర్పితం చేసుకున్నాను అనుకునేదే లవ్ స్టోరీ. దానిలోనే ప్యూరిటీ ఉంటుంది. అటువంటిది కమిట్మెంటే, అంతకంటే కమిట్మెంట్ ఏముంది? అటువంటివి లేవు కాబట్టే ఇది ఇంత సక్సెస్ కావడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. ఒక రిలేషన్షిప్లో ఐ ఫీల్ కమిట్మెంట్ ఈజ్ ద హార్ట్. కమిట్మెంట్ లేకుండా దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే టుగెదర్. అండ్ ఎస్పెషలీ ఏమాయ చేసేవేలో కార్తిక్కి త్రూ అవుట్ ద ఫిల్మ్ గేట్ దగ్గర చూసినప్పటి నుంచి క్లైమాక్స్ సీన్ వరకు అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ he is committed to Jesse 100%. So commitment is the most important thing for a relationship. నువ్వే మనసుకి వెలుగమ్మా మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలు కనువైన విందే అలలై పొంగిందే కన్నా నాకున్నా పరమింకేదే చేరావు నీవే నన్నింక నువ్వే నాడువడువు గెలిచావే. నువ్వే మనసుకి వెలుగమ్మా నేనే మరువదు ఈ జన్మ.
ఒక లవ్ స్టోరీలో అది సక్సెస్ అవ్వాలి, లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ కపుల్ మధ్యన ఉన్న కెమిస్ట్రీ. అండ్ ఆ కెమిస్ట్రీ సెట్ రైట్ అయిందంటే రెస్ట్ మిగతా అంతా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు సినిమాలో. అండ్ జెస్సీ అండ్ కార్తిక్ మధ్యన, అంటే సమంత అండ్ నాగ చైతన్య మధ్యన కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ, అది కెమిస్ట్రీ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ రియల్ లైఫ్లో లవర్స్ లాగా ఉన్నారు. అంటే మన కళ్ళ ముందు కొన్ని సీన్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయా, రియల్గా జరుగుతున్నాయా. ఎస్పెషలీ నాకు ట్రైన్లో జరిగే సీన్స్, వాళ్ళ ఫస్ట్ టచ్ కానీ ఫస్ట్ కిస్ కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, ఇంతకుముందు కూడా చెప్పాను, దట్ వాజ్ సో రియల్. వీళ్ళిద్దరూ ఎంత బాగా సరిపోయారు. ఎవరు నిజంగా వాళ్ళ వయసు ఏమో నాకు తెలియదు, చైతన్య వయసు నాకు తెలుసు, ఆ అమ్మాయి వయసు నాకేం తెలియదు. కానీ ఈవెన్ వాయిస్ డబ్బింగ్లో కూడా కొంచెం ఏజ్ చూపించినట్టు సటిల్గా నాకు అనిపించింది. ఏమిటంటే మనం ఎప్పుడు అందరూ వండి పెడితే హీరో హీరోయిన్ ఫోకస్లోకి వస్తారు. ప్రతి వాళ్ళు చెప్పేది త్రూ హీరో హీరోయిన్ చెప్పాలి, త్రూ క్యారెక్టర్స్ చెప్పాలి. అంచేత ఈ కెమిస్ట్రీ అనేది ఉందే, కెమిస్ట్రీ అంటున్నామే, ఈ కెమిస్ట్రీలో ఎంతోమంది భాగం పంచుకున్నారు. వాళ్ళని ఆధారంగా చేసుకుని పిల్లల్ని ఇద్దరిని పెట్టి పెద్ద కుటుంబంలో ఉన్న పెద్దలందరూ వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళు ముచ్చటగా ఎలా ఉంటారో అలా వెనక ఉన్న టెక్నీషియన్స్ అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, అందరూ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేశారు. ఆనెస్ట్లీ నిజంగా గౌతమ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇన్ దిస్, రిగార్డింగ్ దిస్ ఎస్పెషలీ. ఆయన వర్కింగ్ స్టైలే ఒక టోటలీ డిఫరెంట్ అప్రోచ్ టు యాక్టింగ్ ఆర్ లెటింగ్ ది యాక్టర్ ఫీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి రిహర్సల్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన సీన్ చెప్పేసి హీల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అండ్ ఆయన ఇమోట్ చేసి చూపిస్తారు కూడా. చేసిన తర్వాత హీ లెట్స్ యూ లెట్ యువర్ సెల్ఫ్ బీ ఒక 2-3 minutes టైం తీసుకొని దెన్ హీ సేస్ రోల్. ఫస్ట్ 2-3 takesలోనే ఏం దొరికితే హీస్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే బియాండ్ దట్ హీ ఫీల్స్ ఇట్ బికమ్స్ యాక్టింగ్. ఆ ఫస్ట్ 2-3 takesలోనే హీ ఫీల్స్ ద న్యాచురల్ ఎలిమెంట్, ద న్యాచురల్ ఫీల్ కమ్స్ అవుట్. సో నిజంగా గౌతమ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ అస్ దట్ ఫ్రీడమ్ అండ్ లెటింగ్ అస్ feel free in front of the camera and giving us that space. Enikki vendama, it's getting late. Gotta be there by 9. Amma vastuna. Sarera. Hey. హాయ్, ఐఎమ్ జెర్రీ. కార్తిక్ అన్నయ్య. ఇందాక అన్నట్టే నాగ చైతన్య అండ్ సమంత పేరు కెమిస్ట్రీ, అండ్ వాళ్ళ పేరు చాలా ముచ్చటగా ఉంది చూస్తాకి. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్స్ కానీ డైలాగ్స్ కానీ రియల్గా ఉన్నాయి సినిమాలో. అది నిజంగా ముందు జరుగుతున్నట్టే ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ పేరు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పేరుని చూడాలని అనిపిస్తుంది. ఎస్పెషలీ నిన్నే పెళ్ళాడితే తర్వాత నన్ను తప్పుతో చూడాలని చాలా లెటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ చెప్పడం జరిగింది. అలాగే గీతాంజలి చేసినప్పుడు గిరిజతో అండ్ శివ చేసిన తర్వాత అమల్తో, ఇట్లా దిస్ పేర్ విల్ బీ వన్స్ నచ్చిన తర్వాత ఫిల్మ్ సక్సెస్ అయిన తర్వాత పేర్ బికమ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ షూర్ చైతన్య అండ్ సమంత విల్ బీ సక్సెస్ఫుల్ పేర్ అండ్ దే విల్ యాక్ట్ టుగెదర్ అగైన్ అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు అట్లా అనిపించడం అంటే ఆ పిక్చర్ వాళ్ళకి బాగా హిట్ పేరు బాగా నచ్చింది అని అర్థమే. కానీ వాళ్ళతోనే మేము కూడా డబ్బు తీసుకుంటున్నాం, మేము కూడా యాక్ట్ చేస్తున్నాం, ఇది యాక్టింగే అని అందరికీ తెలుసు. వాళ్ళిద్దరే హిట్ పేరు అయితే బాగుంది. ఇప్పుడు భానుమతి గారు, అంజలి గారు, సావిత్రి గారు, జమున గారు, ఇట్లా ఎంతో మందితో నేను చేశాను. వాళ్ళు వచ్చినప్పుడు అలా హిట్ పేరు అంటారు. బట్ వాళ్ళే ఎక్కడ కుదరదు. అందుకని ఇందులో ఆ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి సరిపోయింది. ఇంకో దాంట్లో గయ్యాడి గంప వేషం రావచ్చు హీరోయిన్కి, ఇన్నోసెంట్ బాయ్ రావచ్చు.
అంచేత అనేక తేడాలు వస్తాయి. దానికి తగిన వాళ్ళని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారు. అంచేత మరి 80 మంది హీరోయిన్లతో దాదాపు పనిచేసిన నేను 70 సంవత్సరాల కెరీర్లో ఒక పేరుతోనే పోతే జనం కూడా నచ్చదు. వాళ్ళు నచ్చినప్పుడు ఆ నచ్చిన కాలం ఆ సీజన్లో వాళ్ళతో ఎక్కువ వస్తాయి. ఆనెస్ట్గా మనం వి జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఆనెస్ట్లీ, అండ్ ఆ క్యారెక్టర్స్ అయితే మనం ఆనెస్ట్గా వి ఫెల్ట్ ఇట్ అండ్ జస్ట్ డిడ్ అవర్ బెస్ట్. దట్స్ అబౌట్ ఇట్. ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేను. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసింది ఆ ప్రేమ. తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్. తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టూ. నువ్వు నన్ను ఫాలో చేయలేదు కదా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్, ఒక నువ్వు తప్ప. ఎందుకలా? అదంతా ఇప్పుడు చెప్పలేను. నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తానులే. ఐ హేట్ యు. థ్యాంక్ యూ. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొట్టుడు కొడతారు మామ. ఆ బతుక్కి అర్థం లేదు. అన్బిలీవబుల్. ఇదేం చెప్తుంది? జెస్సీ జెస్సీ అనే కదా. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే, చాలు ఓనా, నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు వచ్చావు చూడు, అదే చర్చ్లో. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో జెస్సీ. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా. కానీ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? లవ్ స్టోరీకి, ఎస్పెషలీ లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అండ్ ఏమాయ చేశారు ఇస్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ. ఏఆర్ రెహమాన్ గారు అండ్ గౌతమ్ మెనన్ వాళ్ళిద్దరికి మధ్యన టీం వర్క్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాటల్లోనే గౌతమ్ మెనన్ చాలా వరకు సీన్స్ కానీ అవి కానీ ఇంక్లూడ్ చేశారు. అండ్ అదే కాకుండా ఒక పాటలో ఒక ఎత్తు అనుకుంటే, అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో ఒక మలయాళం సాంగ్ కూడా ఉంది. అది కూడా కంప్లైంట్ చేయకుండా చాలామందికి నచ్చింది. ఏంటి ఫేవరెట్ సాంగ్ ఏంటంటే మలయాళం సాంగ్ అంటున్నారు. అంటే అంత ఇమ్మర్స్ అది గౌతమ్ మెనన్ కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ ఆ మ్యూజిక్ ఆ స్టోరీకి అంతా పర్ఫెక్ట్గా చేశారు. నాకు సంబంధించినంత వరకు ఈ హిట్ పేరు వీళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందని మనం అనుకుంటున్నాము. వీళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కాబట్టి అనుకుంటున్నాం. హిట్ పేరు ఇక్కడ ఇంకొక రకంగా హిట్ పేరు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ట్రియో అండ్ కెమెరామెన్. ఈ కెమిస్ట్రీ చాలా గొప్ప కెమిస్ట్రీ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే ఒక మ్యూజిక్ ఇచ్చేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రాబోయే దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక షాట్ తీసేటప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ దీనికి వేయిద్దాము అనుకునే ఆలోచన కూడా ఉంటుంది. అంచేత నేను ఈ కారణంగా ఈ షాట్లు ఇట్లా తీశాను, ఇక్కడ ఇటువంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ చెప్పుకుంటాడు. ఈ మ్యూజిక్ ఇలా ఇచ్చాను నేను. సపోజ్ వాటర్లో టైటిల్స్ తీస్తున్నారు అనుకోండి డైరెక్టర్, ఆ వాటర్ మీద టైటిల్స్ ఇస్తే దానికి తగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. అట్లా అనిపిస్తుంది, వాటర్ అట్లా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అంచేత ఈ హీరోయిన్ ఎలా ఉన్నారో వాళ్ళ కెమిస్ట్రీ ఎలా బాగా కుదిరిందో అలాగే టెక్నీషియన్స్ కూడా అలా బాగా కుదిరింది. ఎవరైనా సినిమా చూసిన తర్వాత ఫస్ట్ గౌతమ్ గారు కథ రాసి రెహమాన్ గారి దగ్గర వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేయమన్నారా, లేదంటే రెహమాన్ గారు ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసి గౌతమ్ గారి దగ్గర వచ్చి దాని తర్వాత గౌతమ్ గారు కథ రాశారా? ఎందుకంటే బోత్ వెన్ పుట్ టుగెదర్ విజువలీ ఇట్ డస్ మ్యాజిక్ టు యూ, టు ద ఆడియన్స్ ఇట్స్ మ్యాజిక్. అండ్ ఆల్సో ద సినిమాటోగ్రఫీ అంతా కలిపి ఇట్ మూవ్స్ యూ త్రూఅవుట్ ద ఫిల్మ్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా,
మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా వస్తానా గాలుల్లో నీ వాసన వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా ఊపిరినే వదిలేస్తున్నా మోహంలో జీవిస్తున్నా ఊపిరినే వదిలేస్తున్నా ఒక గుడ్ యాక్టర్ అన్నప్పుడు సినిమాకి మెచ్యూరిటీ రావాలి, పెరుగుతూ ఉండాలి. అండ్ నేను నిజంగా ఆశ్చర్యపోయాను. జోష్ తర్వాత నాగ చైతన్యని ఏం మాయ చేసేవాళ్ళో చూసినప్పుడు మెచ్యూరిటీ కానీ ఏం మాయ చేసేవాళ్ళో చాలా క్లోజప్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ లాంగ్ డైలాగ్స్ క్లోజప్స్తో వాటిలో చేయడం చాలా కష్టం. అది మెయింటైన్ చేయటం, లోపల ఉన్న ఫీల్ని బయటికి రావటం. అండ్ అఫ్ కోర్స్ ఇది నేను చైతన్య క్రెడిట్ అని అన్ను, ఎందుకంటే దీంట్లో డైరెక్టర్ కానీ డైలాగ్ రైటర్స్ కానీ చాలామంది, ఆల్ దీస్ టెక్నీషియన్స్ చాలా అవసరం. అండ్ ఎక్కడన్నా డ్రాప్ అవుతున్నప్పుడు మ్యూజిక్ దాన్ని లిఫ్ట్ చేయడం ఇవన్నీ అవసరం. సో దిస్ మెచ్యూరిటీ ఇన్ చైతన్య వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మార్పు ఉంది కానీ ఇప్పుడు జోష్లో తక్కువ ఏమి లేదు నా దృష్టిలో. జోష్లో కూడా చాలా బాగున్నాడు. అక్కడ ఏంటంటే మిగతా కెమిస్ట్రీ సరిగ్గా కుదరకపోవడం మూలంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆ కెమిస్ట్రీ అది కుదరకపోవడం మూలంగా అది ట్రాక్ తప్పింది. కానీ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. అయితే నాగార్జున చెప్పినట్లు ఎన్నో ఏళ్ల తర్వాత కానీ ఆ ఎక్స్పీరియన్స్ రాదు. అంత న్యాచురల్గా అప్లై చేయడానికి, ఒక పెద్ద డైలాగ్ చెప్పడానికి, కొన్ని నిమిషాల పాటు డైలాగు న్యాచురల్గా చెప్పుకుంటూ పోవడానికి, ఆడియన్స్ నిలబెట్టడానికి చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సినిమా జీవితంలో ఎప్పుడో 2-3 టైమ్స్ వచ్చింది నా బోటి వాడికి ఛాన్స్. నాగ చైతన్యకి లవ్ ఇంతవరకు ఉండి ఉండదు కదా అని అనుకుంటున్నాను. అంచేత ఆ ఏజ్లో లవ్ను గురించి ఏమి తెలియని విధంలో తెలిసినట్టు, తెలియనట్లు ఉన్న ఈ పరిస్థితుల్లో ఆ కమిట్మెంట్లో అంత డైలాగ్ అంతసేపు చెప్పడం, అది ధైర్యంగా చెప్పడం, ధైర్యం డైలాగ్ చెప్పడం, జ్ఞాపకశక్తి వేరు, న్యాచురల్గా చెప్పడం. అందుచేత దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే నేను అండ్ ఆల్సో ఇట్స్ ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ ద హీరోయిన్. ఆనెస్ట్గా ఐ ఫెల్ట్ దట్ వాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ నారేషన్ అనేది ఐ ఫీల్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ వాట్స్ రన్నింగ్ ఇన్సైడ్ మై మైండ్ ఆర్ యునో ఇన్సైడ్ మీ. సో అది పర్సనల్గా ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అవుతుంది. సో దట్ నరేషన్ వాజ్ అ వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ టు ద ఫిల్మ్. వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. నీ పాదం నడిచే ఈ చోట కాలు కనువైన విందే అలలై పొంగిందే కన్నా నాకున్నా పరమింక
ఏం మాయ చేసావులో నాకు నచ్చిన అంశం ఇంకోటి డైలాగ్స్ చాలా సింపుల్గా రియల్గా మనం మాట్లాడుకున్నట్టే సహజంగా ఉంటాయి. అండ్ అలాగే నేను చేసి నిన్నే పెళ్ళాడతా కానీ గీతాంజలి కానీ వీటన్నిటిలో ఒక ఇద్దరు లవర్స్ మాట్లాడుకున్న రియల్గా లోపల నుంచి వచ్చే మాటలు మాట్లాడుకున్నట్టుంటాయి. దట్ వాజ్ ఈ సినిమాకి ఈ కెమిస్ట్రీకి వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీకి కానీ ఈ సినిమా ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అంటే ఈ సినిమా అంతా డైలాగ్స్ అని చెప్పకూడదు, ఇట్స్ అ కాన్వర్జేషన్. ఇట్స్ ఆనెస్ట్లీ జెస్సీకి కార్తిక్కి మధ్యన they're dealing, the whole movie is dealing with conversations. Prati scene oka different conversation, and especially ee cinemalo the whole focus is on the two characters. And coming to the natural element approach koda director asla koncham makeup koda einavala, he wanted it to be that natural. So everything we try to keep it as natural as possible, కానీ సినిమా అనేది it's an extension of life, so a little bit of dramatization has to be there. I hate you. థ్యాంక్ యూ. నడిచెళ్ళిపోతుంది. ఏమైనా నచ్చకపోతే వెంటనే నడిచెళ్ళిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్, ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. షుడ్ నాట్ ఫర్గెట్ సమంత జెస్సీ క్యారెక్టర్ ప్లే చేసిన సమంత చాలా చాలా బాగా చేసింది. అండ్ ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే జస్ట్ నాట్ హర్ యాక్టింగ్, తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చక్కటి చీరలు చూడీదార్లు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో అవి చూడలేదు. అండ్ సమంత వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దట్. అండ్ ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్ అందరికీ ఒక పెద్ద రేజ్ అయిపోయింది. నాకు సంబంధించినంత వరకు ఇద్దరికి సమానంగా ఓటేస్తాను నన్ను ఓటేయమంటే. అండ్ మొదటి నుంచి నా అభిప్రాయం ఇదే, నాగ చైతన్య క్యారెక్టర్ కంటే సమంత క్యారెక్టర్ డిఫికల్ట్ క్యారెక్టర్. అందులో ఎక్కడ ఆమెలో ఆర్టిఫిషియాలిటీ లేదు. ఆమె ఎవరో నేను ఇంతవరకు చూడలేదు, ఆవిడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, నేను పిక్చర్లో చూడడం తప్పితే. సబ్జ్యూడ్ యాక్షన్స్, సునిశ్చితమైన భావాలన్నీ కూడా ముఖంలో పలకడానికి కావలసిన ముఖ కవళికలు ఉన్నాయి. నాగ చైతన్యకి ఎంత ఫీచర్ ఉందో ఆ అమ్మాయికి అంత ఫీచర్ ఉంది. మనకి మంచి హీరోయిన్ వచ్చింది అగైన్ విత్ ఆల్ న్యాచురాలిటీ అని అనిపించింది నాకు. సమంత గురించి చెప్పాలంటే ఇలాంటి సినిమాల్లో వేర్ ద ఫోకస్ ఇస్ ఆన్ మెయిన్ టూ క్యారెక్టర్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ టు గెట్ దట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హిస్ కో-స్టార్. అండ్ ఈ సినిమాలో ఆ సపోర్ట్ అయితే కాన్స్టెంట్లీ ఇట్ వాస్ దేర్. సో యాజ్ అ కో-స్టార్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సమంత ఫర్ గివింగ్ మీ దట్ సపోర్ట్. జనరల్గా ఈ మధ్యన ఫుల్ ఫిల్మ్కి ఒకే లిరిక్ రైటర్ ఉండటం చాలా ఈ మధ్యన చూడలేదు. అనంత్ శ్రీరామ్ ఈ ఫుల్ ఫిల్మ్కి రాశారు. చాలా రోజులు అయింది. హృదయం, వింటున్నావా ప్రియా, కుందనపు బొమ్మ, ఇటువంటి పాటలు విని చాలా రోజులైంది. అండ్ నాకు రియల్లీ ఒక పాటని ఏ పాట అనేది చెప్పడం కష్టం. సినిమా రిలీజ్కి ముందు ఈ హృదయం అనే పాట బాగా నచ్చింది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వింటున్నావా ప్రియా అనే పాట బాగా నచ్చింది. అండ్ అలాగే మనస అనే ఒక పాట ఉంది. ఇవన్నీ ఒక పాట చెప్పడం కష్టం. అండ్ అనంత్ శ్రీరామ్ జస్ట్ ఎక్సెల్డ్, ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఇందాక అనుకున్నాం కదా మనం హీరోయిన్లో కెమిస్ట్రీ ఎంత బాగా ఉందో, మొత్తం టెక్నీషియన్స్లో కెమిస్ట్రీ ఎంత బాగుందని. అంత న్యాచురల్గా ఉంది. అంటే ఒక డ్రామటైజర్గా కాకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఏం మాట్లాడుకుంటామో అలా ఎలా వరుస ఏం మాట్లాడుకుంటారో, పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే ఇందులో.
మనసుకి వెలుగమ్మ. హలో ఇనిషియల్గా యాక్షన్ ఏం అనుకోలేదు, కానీ డైరెక్టర్ ఫెల్ట్ సమ్వేర్ యాక్షన్ బ్లాక్ ఇంక్లూడ్ చేస్తే హీరోజం పెరుగుతుంది, ద క్యారెక్టర్స్ స్ట్రెంగ్త్ విల్ గ్రో ఇమీడియట్లీ అండ్ హిస్ లవ్ విల్ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగ్. ఆడియన్స్కి వెంటనే కనెక్ట్ అవుతుంది హౌ స్ట్రాంగ్ హీ ఈజ్ అబౌట్ హిస్ ఫీలింగ్స్ ఫర్ ద గర్ల్. సో అండ్ దట్ ఎట్లా ఒక న్యాచురల్ ఫ్లోలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, యునో ఒక పెద్ద ఫైట్ కాకుండా వెరీ న్యాచురల్ కాలేజ్ స్టూడెంట్ ఎలా ఫైట్ చేస్తాడు. సో దట్ వాస్ ద హోల్ లింక్ టు ద బాక్సింగ్. ఒక సినిమాకి టెక్నీషియన్స్ ఎంత ముఖ్యమో అలాగే ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెక్నీషియన్స్ కావాల్సినవన్నీ సప్లై చేసి, అలాగే అది కాకుండా ఇటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసినందుకు ఇందిరా ప్రొడక్షన్స్ మంజులు గారికి అలాగే సంజయ్కి మై మెనీ థ్యాంక్స్. అండ్ దే డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. రియలీ గుడ్. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు, ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. ఇందాక నాగార్జున చెప్పినట్టు ఏ ఎమోషన్స్ 9 రసాల్లో ఏ ఎమోషన్స్ ఉన్నా అప్పుడప్పుడు అవి ఫోకస్లోకి వస్తున్నా లవ్ అనేది పర్మనెంట్. ఈ ప్రకృతి సిద్ధమైంది లవ్. అది తండ్రి ఫ్యామిలీ డ్రామాస్ కొంతకాలం వచ్చాయి. ఫోక్లోర్ పిక్చర్స్లో ఒక హీరో పేదవాడు వెళ్ళి ఒక పెద్ద అమ్మాయిని అచీవ్ చేయడం, అది కూడా లవ్ స్టోరీయే. పాతాళ భైరవి కూడా లవ్ స్టోరీయే. అలాగే ఎన్నో ఉన్నాయి, నేను యాక్ట్ చేయని పిక్చర్లు కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాటన్నిటి కూడా బేస్ లవ్. లవ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఆ లవ్ అనేది ఒట్టి భార్యాభర్తలకు సంబంధించింది, లవర్స్కి సంబంధించిందే కాకపోవచ్చు, తల్లి కొడుకులది, అన్నదమ్ములది, తండ్రి బిడ్డలది, ఎంతమంది అయినా ఏదైనా కావచ్చు. లవ్ అనే దానికి అర్థాలు చాలా వేరున్నాయి. టువర్డ్స్ గాడ్ లవ్ ఉండొచ్చు. లవ్ అనేది ఎప్పుడు పర్మనెంట్. తర్వాత ప్రకృతి సిద్ధమైంది. మనమందరం పుట్టడానికి కారణమైంది ఈ లవ్. ఈ లవ్ ఎప్పుడూ దెబ్బతినదు. అది గనక చెప్పగలిగే విధంగా మనం చెబితే, వాళ్ళకి నచ్చే విధంగా మనకు చెబితే అది ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటుంది నా నమ్మకం. దట్స్ హౌ దిస్ పిక్చర్ బికేమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా. తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా. చాలు చాలే చెలియా చెలియా బతికుండగాని పిలుపులు నేను విన్నా. బతికుండగాని పిలుపులు నేను విన్నా. నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా. నా ఫ్యాన్స్కి, నాగ చైతన్య ఫ్యాన్స్కి, నాన్నగారు ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడూ ఫోన్ చేయని వాళ్ళు ఫోన్ చేసి మరి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా ఒక లవ్ స్టోరీని చూసినట్టు చూసి దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో అలాగే చేసి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ ఇక్కడే కాదు, ఓవర్సీస్లో ఎవ్రీవేర్. అండ్ వాళ్ళందరికీ మరీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లవర్ బాయ్ ఇమేజ్ అనేది ఆనెస్ట్ గా నాకు ఆ బ్రాండ్ వద్దు. ఐ స్టిల్ వాంట్ టు ట్రై మెనీ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సో ప్రతి సినిమాకి ఆ వేరియేషన్ ఉండాలని, దట్స్ మై మెయిన్ ఎయిమ్. ఐ హేట్ యు. థ్యాంక్ యూ. నడిచెళ్ళిపోతుంది. ఏమైనా నచ్చకపోతే వెంటనే నడిచెళ్ళిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్. ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్ట్, క్రిటిక్స్, ఇంటర్నెట్ వెబ్సైట్స్ అందరికీ ఆనెస్ట్గా చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ అటెంప్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ యాక్సెప్ట్ చేసి చాలా ఎంకరేజ్మెంట్, చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. എനിക്ക് വേണ്ടമ്മ. It's getting late. Or be there by 9. అమ్మా వస్తున్నా. సరేరా. హాయ్, ఐఎమ్ జెర్రీ. కార్తిక్ అన్నయ్య. ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒకవేళ వైఎంసీ చూడలేదంటే ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్ నియర్ యూ. ఇట్స్ అ ప్యూర్, ఆనెస్ట్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ పైరసీ.